హలో, లాస్ట్ వీడియోలో గ్రూప్ 3 కట్ ఆఫ్ మీద వీడియో చేసిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క గ్రూప్ 2 కట్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది. అయితే ముందుగా మనం ఈ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసే ముందు వాటిని ఇంపాక్ట్ చేసే ఈ యొక్క పారామీటర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనవి ఈ యొక్క 3 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసరికి పేపర్ టఫ్నెస్. ఈ యొక్క పేపర్ టఫ్నెస్ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా దారుణంగా మారింది. అయితే ఈ యొక్క టఫ్నెస్ ఉన్న పేపర్స్లో పేపర్ 1 to 4 ఎంత స్కోర్ చేస్తే బెటర్, టాపర్కి ఎంత రావచ్చు, ఈ యొక్క డీటెయిల్గా మనము ఈ వీడియోలో చెప్పుకుందాము. అయితే రెండవది ఇంపాక్ట్ చేసేది ఏంటిది అని అంటే పోస్ట్. ఇందులో స్పెషల్ కేటగిరీ పోస్టులు అనేటివి కొన్ని ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ఎస్ఐ కావచ్చు, లా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆఫీసర్ పోస్ట్ కావచ్చు, అలాగే హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకొక ఆఫీసర్ పోస్ట్ కావచ్చు. ఇలా వాటికి స్పెషల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. సో వాటికి కట్ ఆఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఈ వీడియోలో తెలుసుకుందాము. మూడవది వచ్చేసరికి వేకెన్సీస్. ఈ వేకెన్సీస్ విషయానికి వస్తే మల్టీ జోనల్, స్టేట్ వైడ్ అని ఇలా డిఫరెంట్గా డివైడ్ అయి ఉన్నాయి. కాబట్టి దానికి కట్ ఆఫ్, ఈ యొక్క జోనల్కి కట్ ఆఫ్, అలాగే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ సిమిలర్గా ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా ఇది ఒక ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. సో ఎలా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో చూసుకుందాము. ముందుగా మనకి ఓపెన్ కేటగిరీకి వస్తే కట్ ఆఫ్ 365 ఉంది. అయితే ఈ యొక్క కొద్దిసేపు ఈ 365 పక్కన పెడితే కొందరు ఏమంటున్నారు అంటే 365 బదులు 345 కట్ ఆఫ్ ఉంటుంది అని ఫాల్స్ హోప్స్ ఇస్తున్నారు. అయితే 345 కట్ ఆఫ్ అనేది ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అని అంటున్నానంటే, ముందుగా మనం వేకెన్సీస్ చూడాలి. ఎందుకు వేకెన్సీస్ అంటున్నానంటే, మీకు చెప్పిన వ్యక్తి కూడా 345 ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వేకెన్సీస్ అనేది ప్రూఫ్గా చూపించరు. ఎందుకంటే వేకెన్సీస్ చూపిస్తే ఆయన దొరికిపోతాడు, ఈ యొక్క 345 ఉండదు అని మీకు కూడా తెలిసిపోతుంది. అందుకనే ఆయన వేకెన్సీస్ చూపించి చెప్పడు. సో మనకి ముందుగా ఈ కట్ ఆఫ్ తెలియాలి అంటే మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తెలవాలి. ఇక్కడ మనకి వేకెన్సీస్ 297 ఉన్నాయి. అయితే ఈ 297 అన్నీ కూడా మేల్కే కాదు, ఇందులో ఫీమేల్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో ఫీమేల్కి 33% రిజర్వేషన్ కాబట్టి ఇందులో కొన్ని పోయినా కూడా అరౌండ్ అప్రాక్సిమేట్లో ఒక 200 వేసుకున్నా కూడా మేల్కి అంటే మనకి 400 టాప్ స్కోర్, అంటే 400 ప్లస్లో టాప్ స్కోర్ అనుకున్నా కూడా 365 వచ్చేసరికి ఎంత మార్క్స్ డిఫరెన్స్ ఉన్నది, 35 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 35 మార్క్స్లో 200 ఉంటారా ఉండరా అని మీకే అర్థమవుతుంది. అవునా? ఈజీగా అట్లీస్ట్ 200 ప్లస్సే ఉంటారు ఈ యొక్క 35 మార్క్స్ గ్యాప్లో. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మనం GRL ఎగ్జాంపుల్ తీసుకునేసే గ్రూప్ 3 కట్ ఆఫ్లో నేను ప్రూఫ్తో సహా చూపించాను. 35 మార్క్స్కి ఎంతమంది వస్తారు, డబ్లింగ్ టైం, ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్పిన. సో ఆ బేస్ మీదే మనము దీన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క కట్ ఆఫ్ 365 కంటే తక్కువ ఉంటుందా అంటే ఉండే ఛాన్స్ లేదు. 365 కంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. ఎందుకంటే మనకి 200 మెంబర్స్ ఈజీగా ఉంటారు కాబట్టి. సెకండ్, మనకి BCA కేటగిరీకి వస్తే ఇక్కడ వేకెన్సీ 63 ఉన్నాయి కాబట్టి మనకి 350 అనేది ఉంటుంది. అలాగే మనకి BCBలో కూడా వేకెన్సీస్ తక్కువనే ఉన్నాయి కాబట్టి 355 ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది BCC ప్లస్ BCE. ఇక్కడ వేకెన్సీస్ 11, 20 అంటే BCEకి ఎక్కువనే ఉన్నాయి. బట్ సిమిలర్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎందుకు సిమిలర్ కట్ ఆఫ్ పెట్టడం జరిగిందంటే, మీరు GRLలో చూసుకుంటే ఈ BCC అనే క్యాండిడేట్స్ ఎవ్రీ 1000 మెంబర్స్లో ఒక్కడే ఉన్నాడు. అంటే మనకి చాలా వేరియేషన్ ఉంది. అదే సేమ్ BCE వ్యక్తి 1000 మెంబర్స్లో ఒక 17 మెంబర్స్ ఉంటున్నారు. అందుకనే ఈ యొక్క ఎక్కువ అప్లికెంట్స్ ఉంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. సో BCD, OC మీకు తెలిసిందే, BCDలో జనాభా చాలా ఎక్కువ, పోస్టు చాలా తక్కువ. కాబట్టి ఇవి రెండు సిమిలర్గానే ఉంటాయి. అందుకనే దీనికి ఒక 3 మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు, 3 to 5, ఇంకా వరస్ట్ కేస్ 5. అది. నెక్స్ట్ విషయానికి వస్తే ఎస్సీ కేటగిరీకి 345 కట్ ఆఫ్ ఉంటుంది. STకి 342, అలాగే EWSకి 350. ఎందుకనంటే మోస్ట్లీ SC, EWS కాస్త సిమిలర్గానే ఉంటాయి. అయితే EWS వేకెన్సీస్ విషయానికి వస్తే 61, చాలా తక్కువనే ఉన్నాయి. కాబట్టి మనకి ఈ మధ్య EWS కట్ ఆఫ్లు మీరు వివిధ రకాల GRLలో చూసుకుంటే వాటి యొక్క కట్ ఆఫ్ కూడా చాలా పెరగడం జరిగింది. బట్ మనకి కొందరు ఏమంటున్నారు అని అంటే ST కంటే EWS తక్కువ ఉంటుందని చెప్తున్నారు. బట్ అది ఒకప్పుడు స్టార్టింగ్లో EWS ఇష్యూ చేసిన టైం లైక్ 2019లో అప్పుడు EWSకి తక్కువ కట్ ఆఫ్ ఉండే. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఈ యొక్క EWS కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా పెరగడం జరిగింది. అది మీరు వివిధ GRLలు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ విషయానికి వస్తే 330 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అందులో 41 వేకెన్సీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ.
స్పెషల్ కేటగిరీకి వచ్చేసరికి 335 కట్ ఆఫ్. అయితే ఉమెన్కి ఎంత ఉండొచ్చు అని అంటే జస్ట్ 5 మార్క్స్ తీసేయండి. ప్రతి కేటగిరీ వాళ్ళు ఇప్పుడు 365 అంటే ఉమెన్కి ఒక 5 మార్క్స్ తక్కువ వేస్తే 360 ఉంటుంది ఉమెన్కి. ప్రతి కేటగిరీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. అయితే మనము ఇక్కడ 400+ మార్క్స్లో మనకి ఒక 30 కంటే తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే పేపర్ టఫ్నెస్ వివిధ రకాలుగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను కదా కండిషన్స్. సో అందుకని ఎక్కువ మంది ఉండే ఛాన్స్ లేదు, పేపర్కి పెరిగే ఛాన్స్ లేదు మార్క్స్. కాబట్టి మనకి తక్కువనే ఉంటారు, 30 కంటే తక్కువనే ఉంటారు. మీరు అనుకున్నట్టు మరి ఒక 50 మెంబర్స్ 80 మెంబర్స్ అలా ఉండరు. 400+ చాలా తక్కువనే ఉంటారు. అలాగే ఇప్పుడు 390 to 399 మధ్యలో 50 మెంబర్స్ ఉంటారు అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్గా ఉండరు. ఎందుకంటే పేపర్ టఫ్నెస్ వచ్చింది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి 380 to 390 అంటే 389 మధ్యలో 80 మెంబర్స్ ఉంటారు. అలాగే 370 to 379 మధ్యలో 120 మెంబర్స్ ఉంటారు. అంటే మనకి ఇక్కడనే ఒక 280 మెంబర్స్ వచ్చేసారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 365లో మనకి మనం ఎంత తీసుకున్నాం, 300 వేకెన్సీస్ తీసుకున్నాం. సో కొంతవరకు మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ మనకి ఇంకా 370 వేసుకున్నాం, ఇక్కడ 365 వేసుకున్నాం. సో చెప్తున్నాం కదా ఎందుకు ఈ విధంగా నేను వేరియేషన్ వేసాను అంటే ఇక్కడ జోనల్, మల్టీ జోనల్, స్టేట్ వైడ్ ఇవి రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు రావచ్చు. ఇంతకంటే తక్కువ అనేది చాలా అంటే చాలా కష్టం. సో గ్రేటర్ దెన్నే ఉంటుంది మనకి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పారామీటర్స్ చెప్పాను కదా. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి పేపర్ టఫ్నెస్ మీరు చూసుకుంటే ఇక్కడ పేపర్ 1లో జనరల్గా ఏ ఆస్పిరెంట్ అయినా సరే ఫస్ట్ మ్యాథ్స్లో కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ చేయగలుగుతారు. అవి చేసేసరికి వాళ్ళకి టైం అనేది అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఇవి రెండు చేయగలుగుతారు. ఒకవేళ కరెంట్ అఫైర్స్ చేయాలనుకున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ చేయగలుగుతారు. అంటే ఇది టైం సరిపోదు. ఈ లెక్కను చూసుకుంటే ఒక సెక్షన్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 40 మార్క్స్ వరకు టైం సరిపోదు, ఫాస్ట్గా చేయాల్సి వస్తుంటుంది. అందుకని దీనికి 70 to 90 పెట్టడం జరిగింది. ప్లస్ మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా మనకి అంటే 6 months బ్యాకే నుండి అడగడం జరిగింది. అంటే చాలా డిఫికల్ట్గానే అడిగాడు ఈ లెక్కను చూసుకుంటే మనం. ప్లస్ ఇంకోటి పేపర్ 2 విషయానికి వస్తే జనరల్గా ఒక కామన్ ఆస్పిరెంట్ పాలిటీ ప్లస్ సొసైటీ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇవి అనేది స్టాటిక్ ప్లస్ బుక్లో నుంచే రావడం జరిగింది కాబట్టి మార్క్స్ అనేది ఇందులో 90 తెచ్చుకునే స్కోర్ ఉంది. హిస్టరీ అనేది చాలా అంటే కొంతవరకు డిఫికల్ట్గానే రావడం జరిగింది, ఎందుకంటే నార్మల్ బుక్స్ నుంచి రాలేదు కాబట్టి ఈ హిస్టరీ కొంచెం టఫ్ రావడం వల్ల ఇంతవరకు పెట్టుకోవడం జరిగింది. లేదంటే ఈజీగా 120 to 130 తెచ్చుకోవచ్చు. మెయిన్గా ఈ హిస్టరీ టఫ్ రావడం వల్ల ఈ మార్క్స్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ పేపర్ 3 విషయానికి వస్తే ఎకనామీ అనేది ఓల్డ్ డాటా, లైక్ మనకి ఈ ఇయర్ సర్వే కాకుండా లాస్ట్ ఇయర్ది అడిగాడు కదా. అలాగే వైట్ పేపర్ అడిగాడు, అలాగే NFHS 4 అడిగాడు ఇన్స్టెడ్ ఆఫ్ 5 4 అడిగాడు. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఓల్డ్ డేటా అడిగాడు, అందుకని కొంతవరకు డిఫికల్ట్ వచ్చింది ఇది. బట్ ఈ ఎన్విరాన్మెంట్ సెక్షన్ ఈజీ అడగడం వల్ల కొంతవరకు స్కోర్ చేసే ఆస్కారం ఒక చదువుకునే ఆస్పిరెంట్కి లభించింది. అయితే అందుకు గాను ఎంత కూడా మనకి ఇందులో 50 మార్క్సే కాబట్టి 50-50 తెచ్చుకునే ఛాన్స్ లేదు. కాబట్టే మనకి ఇక్కడ 100+ చాలా తక్కువ మంది ఉంటారు. బట్ 85 to 105 అనేది గుడ్ స్కోర్. పేపర్ 4 ఒకప్పటిలాగా 130+ తెచ్చుకునే ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే చాలా డెప్త్గా అడిగిండు, ప్లస్ ప్రతిదీ ఫ్యాక్ట్ డాటా ఇవన్నీ తెలుస్తూనే పెట్టగలుగుతారు. అందుకని ఒకప్పటిలా కాకుండా 90 అనేది బెస్ట్. అంటే అక్కడ నుంచి స్టార్ట్, ఇక 90 అంటే తెచ్చుకున్న సేఫా అంటే కాదు. ప్లస్ 100 110 తెచ్చుకుంటే మిగతా దగ్గర మనకి కొంత తక్కువ వచ్చినా కూడా కవర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మంచిగా తెచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ 90 తెచ్చుకున్న ప్రాబ్లం పడదు అలా. అందుకనే నేను 90 to 110 పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 335 స్కోర్ అనేది గుడ్డా అంటే కాదు, ఇది ఒక యావరేజ్ స్కోర్ అంటే స్కోర్కి మనకి జాబ్ రాదు. ఎందుకు రాదంటే సింపుల్, అది గుడ్ స్కోర్ అయినా కూడా జాబ్ రాదు. ఎందుకంటే మనకి పోస్టులు అనేవి 783 చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అందుకనే మనకి ఇది యావరేజ్ స్కోర్. ఇక్కడ అందరు తెచ్చుకోగలుగుతారు ఈ 335 అనేది మ్యాక్సిమం మెజారిటీ మంది. అందుకనే ఈ యొక్కది 415 అనేది టాప్ స్కోర్. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా, అది ఈ యొక్క టఫ్నెస్ గురించి. నెక్స్ట్ వేకెన్సీస్ అన్నాను కదా, జోనల్ మల్టీ జోనల్ స్టేట్ అనేది. అయితే మనకి చార్మినార్ జోన్లో హైయెస్ట్ వేకెన్సీస్ 72 వేకెన్సీస్. అందుకనే ఇక్కడ మనకి చాలా అంటే 365 ఈజీగా 365 ఉండొచ్చు. సో మిగతా జోన్లలో లైక్ బాసర్ జోన్ కావచ్చు, కాళేశ్వరం జోన్ కావచ్చు,
వీటి దగ్గర కూడా ఇంతే ఉంటుందా అంటే లేదు. ఇక్కడ 380 కూడా ఉండొచ్చు, కొన్నిటి దగ్గర 370 ఉండొచ్చు. అవి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది ఈ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్. నెక్స్ట్ మెయిన్ మనకి ఇది ఇంపార్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ క్రైటీరియా. కొన్ని పోస్టులకి స్పెషల్ ఎడ్యుకేషన్ క్రైటీరియా అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ఇక్కడ మనం ఏమడిగాడు, డిప్లొమా అడిగాడు టెక్స్టైల్ టెక్నాలజీలో లేదా హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి. అయితే వాళ్ళే ఎలిజిబుల్ ఈ పోస్ట్కి. సో మనకి తెలుసు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి వాటికి కొన్నిసార్లు ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోతే క్యాండిడేట్ది 340 దగ్గర ఉన్నా కూడా 340 అయినా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. అలాగే నెక్స్ట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఉన్న వ్యక్తి కూడా ఉంటేనే వాళ్ళని తీసుకుంటారు. సో ఇక్కడ కూడా మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే లైక్ కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్సెస్. నెక్స్ట్ లా డిపార్ట్మెంట్ కూడా సేమ్, లా డిపార్ట్మెంట్లో లా డిగ్రీ ఉంటేనే తీసుకుంటారు. ఇక్కడ కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉండడం జరిగింది. ఇది స్పెషల్ క్రైటీరియా. నెక్స్ట్ మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ పెట్టారు కదా. హైట్ వచ్చేసరికి 167, చెస్ట్ మటుకి 86.3 సెంటీమీటర్స్. అంటే ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తేనే ఆయన తీసుకుంటారు. సో వీటికి కూడా మనకి కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది. అయితే ఇది ఒక కట్ ఆఫ్. ఈ గ్రూప్ 2 కట్ ఆఫ్ అనేది గ్రూప్ 3 కంటే ఎక్కువనే ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనకి గ్రూప్ 3 ఉన్న ఫేవర్స్ ఇక్కడ ఉండవు, ఇక్కడ లేవు. మనకి గ్రూప్ 3లోనే ఉన్నాయి. గ్రూప్ 3లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కానీ గ్రూప్ 2లో తక్కువ ఉన్నాయి. సో మనకి గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది. ఓకేనా. ఎవరికైతే 365+ ఉంటేనే హోప్స్ పెట్టుకోండి. సో కొన్నిసార్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు. క్యాండిడేట్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనకి ఎగ్జాక్ట్గా ఇవి చెప్పడానికి రాదు. అందుకనే ఓవరాల్గా ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. ఒకవేళ మీకేమన్నా కానీ నేను చెప్పిన దానిలో క్రిటిసైజ్ చేయాలి అనిపిస్తే కమెంట్స్లో మీ యొక్క ఎంత అనిపిస్తుందో మీ యొక్క ఒపీనియన్ చెప్పేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చేసి నన్ను క్రిటిసైజ్ చేయండి. ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో. మీకు కావాల్సి వస్తే ఇంకా మిగతా వీడియోలు ఏమైనా చేయాలనిపిస్తే చెప్పండి, ఆ వీడియోలు నేను చేయడానికి రెడీగా ఉన్నా. ఓకేనా. థ్యాంక్ యూ.